హలో హల్ టెస్టింగ్ హల్
అలాగే ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల భాగంగా ఈవెంట్స్ చక్కటి అవకాశం కల్పించినటువంటి చెరుకూరి అంజుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్కెస్ట్రాలో ఆ కనకదుర్గమ్మ తల్లిని స్మరించుకుంటూ చక్కటి పాట. గారు కొన్ని వారాల అనంతరం మిమ్మల్ని చక్కగా ఎంటర్టైన్ చేయడానికి ఇచ్చేశారు. చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా మన డయాస్ పైన ఉన్నారు. సిరి సంపదను ఆయురారోగ్యములనీయగా అడవిపాలెం గ్రామాన వెలసిన శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి, నీ భక్తులమైన మా దండాలు గైకొనుమా సత్యమైన తల్లి, శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి. మహాలక్ష్మిగా నీవు ఉదకేత ఖడ్గముతో దుర్గమై నీవు ఉదకేత శూలముతో శక్తి స్వరూపమై ఉదకేత నవరకంతో బొమ్మై అలగజవాడలోను శ్రీ కనక దుర్గమై ఇరది మానవంతు శ్రీమామై రాజా మందిరం శ్రీ శ్రావణమై వేదాకులు నందు కోట సత్తమ్మై ముందు కములనే మహిమ స్వరూపమై
ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అంజలి ఆర్కెస్ట్రా అక్కడ అవకాశం కల్పించినటువంటి చెరుకూరి అంజబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శంకర్ మహాదేవన్ గారు చక్కగా ఆలపించినటువంటి ఆ పరమశివుని స్మరించుకుంటూ శ్రీ మంజునాథ మౌని నుంచి మహాప్రాణ దీపం. చిహలు ఎవరో ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలండి, ఒకసారి గట్టిగా, ఎవరో ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. మరి మీద క్వశ్చన్ డెడికేట్ చేస్తూ దీపం శివం శివం మహుంకారూపం శివం శివం మహాసూర్య చంద్రాదినేత్రం పవిత్రం మహాకాళి వినాటకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదీవ్య తేజం అవనీ సమేతం శివధరాయ చ భవధరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం వైద్యభాస్కరం భక్తనాగేశ్వరం హృదయజయగమం చతురతర సంగమం పంచభూతాత్మకం శత్రునాశకం సత్వస్మరేశ్వరం అష్టవిఘ్నేశ్వరం నవరస మనోహరం గీతాదిశ్వరం గీతనాదీశ్వరం శివశంకరం ప్రణతజనకింకరం ఉచ్చభయంకరం సజ్జన శుభకరం ఆదిపరారకం ప్రభుదిలకారకం భవ్యభవనాయకం రక్షకం సురేశం గణేశం హరేశం గణేశం 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 మోటేశం శివం భజ మంజునాథం శివం అజిత్యం అమోఘం
అపూర్వం అపూర్వం అనంతం అఖండం ధర్మస్వరం శైవ పరమగం జ్యోతి ధర్మస్వరం శైవ పరమగం జ్యోతి ధర్మస్వరం శైవ పరమగం జ్యోతి नमस्सौम्याय च सौव्याय च भाग्याय च भव्याय च शान्ताय च सौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च शीशाय सर्वाय च सर्वाय च ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి మంజునాథా థ్యాంక్ యూ సో మచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన బ్యూటిఫుల్ సాంగ్ బద్రి. ఒక్కసారి పవర్ స్టార్ అభిమానులు గట్టిగా మా లేడీస్ ఒక్కసారి గట్టిగా చెప్పుతుంది. నీకు నచ్చుతుంది, నేను వెళ్ళాను, నేను డాన్సర్. ఓకేనా? ఒకసారి గట్టిగా చెప్పచ్చు.
స్టార్స్. మీరు మీరు అసలు ప్రాణం ఇచ్చేసేటట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వదేడు. సో మరి ఈరోజు మన కోసం జబర్దస్త్ టీం వచ్చేసారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుందామా, ఇంకా వాళ్ళని స్వాగతిద్దామా? ఒక్కసారి అందరు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పట్లేదు. అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. నేను కూడా హైదరాబాద్ నుంచే వచ్చాను. అంటే అలాగని నేను హైదరాబాద్ పిల్లనేం కాదు, నేను నేటివ్ విజయవాడే, మన ఆంధ్ర అబ్బాయిదే. ఓకే, మరి పంచు ప్రసాద్ గారు సౌన్యంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. అలాగే చిత్రం శ్రీదేవి గారు, హరిత గారు ఎంత మంచి డాన్సర్, మంచి యాంకర్, మంచి స్కిట్స్ ప్లే చేస్తారు. అసలు ఆవిడ చాలా అందంగా కూడా ఉంటారు. ఇక నేను అసలు పనికిరాలు. బ్లాక్ లో కత్తిలా ఉన్నారు కదా, మీ వెనకాల దాక్కుందా. నేను అనుకున్నాను ఇందాక ఇంకా ఏంటి పని చేయలేదని. హలో హాయ్. ఏంటి అడవి రాజుపాలెం యూత్ అంటే ఎలా ఉండాలి? ఇలా సైలెంట్ గా ఉంటారా? అడుగుపాలెం అండి, అడుగుపాలెం. ఓన్లీ అడవిపాలెమేనా? రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? రాజు ఇది కొంచెం అడవి అండి, అడవిలోంచి వచ్చింది. ఏయ్ చంపుతా. ఎలా ఉన్నారు? ఏంటి యూత్ ఎవరు లేరా? యూత్ ఉంటే ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. వావ్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చెరుకూరి అంజుబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈరోజు నాతో పాటు చిత్రం సీన్ గారు కూడా వచ్చారు. సీన్ గారు ప్లీజ్ కమెంట్ డైరెక్ట్. వావ్, వద్దు, అంత ఎలివేషన్ వద్దు నాన్న. ఇప్పుడు ఆ మ్యూజిక్ వేస్తే ఆయన డౌట్ వెనక చూస్తున్నాడు ఎవరు వస్తున్నారని. మీకోసమే అన్న. హాయ్ అడవిపాలెం, అందరికీ నమస్తే. ఎంత గట్టిగా చెప్పాలంటే ఆడవాళ్ళు మీ పండగ ఇది సంక్రాంతి. రోజు పండగ మీకు, ఈ రోజు స్పెషల్ గా మీ పండగ. ఏంటి ఇప్పుడు మీ లేడీస్ ద పండగ ఇది, మా బాయ్స్ ది కాదా? వాళ్ళకి మా వాళ్ళకి రోజు పండగ, ఈ రోజు స్పెషల్. ఇంకా హలో, బాయ్స్ పండగ ఇది. బాయ్స్ అదే సౌండ్. అమ్మ మన పవర్ ఏంటో చూపిండి అమ్మా. ఒక్కసారి అరవండి అమ్మా, ఒక్కసారి అరవండి అమ్మా. ఒక్క నిమిషం ఆగుతారా? నువ్వు స్టార్ట్ చేస్తావా? మా లేడీస్ వేలికలాగా అరవరు, క్లాప్స్ కొడతారు. ఎందుకంటే వాళ్ళు పొద్దుట నుంచి ఇంటి దగ్గర ఉండి ఇంటి పనులు మొత్తం చేసుకున్నారు. కొట్టండి. చూడు ఇదిగో, రోజు మొగుడిని కొట్టిన చేతులు రాటు దేలున్నాయి. మొగుళ్ళు కొట్టబడి గట్టి కొడతాగా, తప్పట్లు మాత్రం చప్ప కొడుతున్నారు. అదే మా బాయ్స్ వస్తావా? వీళ్ళేం కొట్టినారు మరి? సరిపోతా. వీళ్ళేం కొట్టారు మరి? ఒక్క నిమిషం, ఇటు సౌండ్ కంటే ఇటు ఎక్కువ సౌండ్ రావాలి. ఒక్కసారి గట్టిగా అబ్బా చూసా. ఓకే, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. రాత్రి కాదు, సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచి మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి. అలాగే ముఖ్యంగా మా చెరుకు లాంటి తీయని మా చెరుకూరి అంజిబాబు గారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హలో, మనతో పాటు మన రాజు కుర్రోడు ఎవరనుకున్నావు? ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. ఏడి ఏడి ఏడి? నా నత్తి రాజా. ఏడి ఎక్కడ? ఎక్కడ మొగుడు క్యారెక్టర్ చేసిన మన బాబీ గారు కూడా వచ్చారు. అలా చెప్పు, బాయ్ ఫ్రెండ్ అంటే నన్నేదో అనుకుంటారు. ఏమంటే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు దాకా అది ఇలా ఉండాలి. సో ఇంకొంచెం పెంచారు మన ఊరండి. వీళ్ళకి చెప్పాలి కదా మనం ఏంటనేది. చెప్పాలి వద్దా? మధ్యాహ్నం బిర్యానీ, ఇప్పుడు సొక్క. వీడు ఏం చెప్పాడంటే, మాకు అన్న ఈవెంట్ ఉంది మా ఊరి దగ్గరే, మామూలుగా ఎంజాయ్ ఉండదు అన్నది. అంత చప్పగా ఉన్నారేంట్రా? చప్ప కాదు, ఇప్పుడే చప్పగా తినొచ్చుంటారు. అంత లేదు, మా ఊళ్ళు ఎనర్జీగా ఉన్నారు. అదే చప్పగా మీరున్నారా? చూసావా కింద రెడ్ బుల్ కలిపారా? మామా వాళ్ళు ఎనర్జీగా ఉన్నారు. సో ఇంత మంచి కార్యక్రమం మీకు అందించిన, మమ్మల్ని ఇన్వైట్ చేసిన నా చెరుకు రంజబాబుకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. సో ఎలాంటి అకేషన్ అయినా ఉరువు తొలగించాలంటే అక్కడ ఖచ్చితంగా అంజలి ఆర్కెస్ట్రా ఉండాల్సిందే. ఒకసారి అంజలి ఆర్కెస్ట్రా కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్లీజ్. ఆర్కెస్ట్రా వాళ్ళకి, సింగర్స్ కి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. ఏం చేద్దాం ఇప్పుడు? మీకోసం ఒక స్మాల్ స్కిట్, మీ లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి మన బాబీ చెప్తున్నారు అనమాట. నచ్చితే గట్టి తప్పట్టు కొట్టండి, చేయాలండి. జస్ట్ ఎంకరేజ్మెంట్, సరిపోలే.
మా బాయ్స్ ఎక్కడన్నా లేడీస్ అమ్మ కొట్టండి లేదు, అమ్మ. ఇప్పుడు మా లేడీస్ కూడా క్లాప్స్ కొడతారు. లేడీస్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మా వాళ్ళు స్కిట్ నచ్చితే క్లాప్స్ కొడతారు, నచ్చకపోతే మిమ్మల్ని కొడతారు. ఫస్ట్ నిన్నే కొడతారు. స్కిట్ మీ ఇద్దరు కదా చేసేది. ఏమండి ప్రసాద్ గారు, నేను ఫంక్షన్కి వచ్చారా? లేదండి, ఇక్కడ ఆకులు ఉండి తీసి వెళ్ళిపోతా వచ్చాను. కాదండి, ఇప్పుడు ఏమన్నామని అలా నోరు లేపుతున్నారు? నేనేమన్నా నోరు లేతండి, నాగార్జున సార్ డ్యామేజ్ లేకదా. ఇప్పుడు ఏమన్నా నేను బీపీ తెచ్చుకుంటున్నారు? బీపీ వస్తే బిర్యానీ పొట్ల మొత్తం పని పందానా? ఎందుకండి అంత ఇదే అవుతున్నారు? నా గురించి తెలియదు మీకు, అర్థమైందా? ఏం తెలియాలి? నేను రాత్రి చెరుకు రంజిబాబు గారితో ఫోన్ లో మాట్లాడి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టే అన్నారు. నీ మొక్క చూస్తే అలాగంటారులే. నా గురించి నీకు తెలీదు. ఏంటి? ఈ చిటికెత్తే 100 మంది వస్తారు. ఏది చూద్దాం. చేస్తా ఉండు. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? అసలు ఇందాట నుంచి నీ కారులో నుంచి అలా దిగిరాగానే అబ్బబ్బా హరితది ఏమందో అన్నారు. అబ్బబ్బా హరిత ఏం అందం కదా, ఏం మందం అని ఉంటారు. మొత్తం కేజీ చేసిందని మేకప్ పైన. ఏయ్, ఇందాక ఒకటి లవ్ లెటర్ ఇచ్చాడు, అందుట్లో ఏముంది తెలుసా? ఏమన్నాడు? ఇలియానా అని ఉంది. అది ఇలియానా కదండి, పైన దిగి వచ్చిన ఏలియానా అని ఉంటారు. అసలు ఎక్కడ దాకా ఎందుకు? ఇందాక అంజలి ఆర్కెస్ట్రా ఈవెంట్ ఆర్గనైజర్ ఆయన ఏమన్నాడు తెలుసా? హరిత నడు ఆత్రేయపురం పోతరేక అన్నాడు. అది హరితనాడు ఆత్రే పోతరే కాదు, తుప్పటి నిన్ను బ్రేక్ అని ఉంటాడు. అసలు నాకు తెలియకూడదు ఇక్కడ నువ్వు దేనికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఒక గోల్ ఉంటది కదా, నీకేమైనా గోల్ ఉందా? ఎందుకు లేవు? ఏంటి? ఓ పెద్ద గది ఉండాలి, గదిలో ఏసీ ఉండాలి, గది నిండా డబ్బులు ఉండాలి, అందులో నేను చేసిన నన్ను ఎవరు అడగకూడదు. అయితే ఒక పని చెయ్యి, అడిగి పల్లెలు ఏటీఎం సెంటర్లు ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్ కింద జాయిన్ అవ్వు. ఎందుకు ఆయన వాయిస్ పీరియడ్ ముందే డబ్బులు ఇచ్చావా? అది కాదు. సర్లే ఆగు, ఇందాట నుంచి నేను బాగా జనరల్ నాలెడ్జ్ బాగా ఉందంటే ఫీల్ అయిపోతున్నా కదా. నేను ఒక క్వశ్చన్ చెప్తావా? చెప్పు. అడిగిపల్లి రోడ్డు మీద మన ఇద్దరు అలా వెళ్తున్నాం అనుకో, ఒక ధనం ఉన్న మూట ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది, నువ్వేం తీసుకుంటావు? నేనైతే జ్ఞానం ఉన్న మూటే తీసుకుంటా. మా ఆడవాళ్ళు అయితే ధనం ఉన్న మూట తీసుకుంటారు, ఎందుకంటే మీ మగానికి లేదు జ్ఞానమే కదా, అందుకని అది తీసుకుంటారు. చెప్పు తీసుకొడతా. ఏంటి? ఏమండి నాకు డౌట్ ఉందండి. చెప్పు. డౌట్ ఏంటి తెలుసా? ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు ఎందుకు పని చేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? అది నేను కదా అడగాల్సింది, నువ్వెందుకు అడుగు? నువ్వు అడగట్లేదని అడిగా, అది కూడా నేనే చెప్తా. ఎందుకు తెలుసా? ఎందుకు? సరిగ్గానండి, ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు పని చేస్తారు, మన్నాడు కత్తులు లాంటి వాళ్ళు, ఆడవాళ్ళు పని చేయరు. ఎందుకు తెలుసా? ఈ ఆడవాళ్ళకి కొంపకి నిప్పంటించడం తప్ప ఆర్పడం తెలియదు కదా. ఇక్కడ ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉన్నారు, మళ్ళీ తిరిగాలో దానికి ఒక కవరింగ్ ఉందిలే. అంటే పొద్దున్నే మీ మొగుళ్ళు పనిలోకి వెళ్ళాలంటే మంచిగా టిఫిన్ అయి వండి పెట్టాలి కదా, దానికి పొయ్యి వెలిగించాలి కదా. అవును. నిప్పెట్టావా? అవును. అది నేను అది చేస్తాను. నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటి? నేను తెల్లగా ఉంటాను, మా ఆవిడ తెల్లగానే ఉంటుంది. నువ్వు తెల్లగుంటావు, మీ ఆవిడ తెల్లగానే ఉంటది. నా పుట్టిన కొడుకు నల్లగా ఉన్నాడు. పుట్టిన కొడుకు నల్లగా ఉన్నాడా? మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం అమ్మాయి ఆవిడది. పెత్తనం ఎవరిదైనప్పుడు ఇతను ఎవరిదైతే ఏముందిలే. కానీ ఏ ఊరన్నా మంది? ఇక్కడే లోకల చెరుకు రంజిబాబు గారు తాలూకా. మరి మామూలుగా ఉండదు. ఆయన నా తాలూకా నీ తాలూకా కాదు. రాత్రి ఫోన్ లో మాట్లాడని చెప్పానా? రాంగ్ నెంబర్ పెట్టామన్నప్పుడు అర్థమైంది ఎవరి తాలూకా ఏంటో. ఆయన రాడు ఆయన తగులుకున్నాడు. ఏంటి మ్యాటర్ అంటే ఆయన చూపులు నా మనసుకు గుచ్చుకున్నాయి. మనసుకే గుచ్చుకున్నాయా? అంటే ఏం చేశారు? రాడని అంటుందా? ఇది చూడరా, ముందు ఇటు మాట్లాడు. ఆయన చూడు, అంజబాబు గారు అంటున్నాడు, నన్ను అంటలేదు ఏంటి, ఎవరికి వచ్చినాను కదా సిగ్గుపడిపోతున్నాడు. అంటే ఆవిడ వచ్చారా, నీ వైఫ్ వచ్చారా? మిమ్మల్ని బ్లూ షర్ట్. అయ్యయ్యో, ఆయన ఎంత సిగ్గుపడుతున్నాడు. పెళ్లి చూపుల్లో కూడా ఆయన అంత సిగ్గుపడి ఉన్నాడు నాకు తెలిసి. పెళ్ళైందండి మీకు? చెప్పండి. ఫుల్ అయిందా ఆఫ్ అయిందా అది అడుగు ఫస్ట్. పెళ్ళయిందా లేదా? ఎంతమంది పిల్లలు ఇలా అంటున్నారండి? పక్కన నువ్వు బాటిల్ అండి ఆయన ఇలా అంటున్నారు. ఇలాగా థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంతకు మించి ఉంటే పర్ఫార్మెన్స్లు. సో మీరు ఇలా డల్గా కూర్చోవడం ఏం బాగలేదు. మీ అందరికీ రామ్దేవ్ బాబా తెలుసా? తెలీదా? యోగా మాస్టర్. సో ఆయన ఒక యోగా నేర్పించాడు, మినిమం 30 నుంచి 40,000 తీసుకుంటారు. నేను మీకు ఈజీగా నేర్పిస్తాను. ఒకసారి రైట్ హ్యాండ్ పైకెత్తండి. రైట్ హ్యాండ్. చేతులు ఉన్న వాళ్ళు చెయ్యెత్తండి. ఇటు ఎవరికి చేతులు ఇవేమో. అందరు చేతులు అందరికి చేతులు ఉంటాయి. సో మీ లెఫ్ట్ హ్యాండ్ కూడా పైకెత్తండి. ఆ పెద్ద 2 కాళ్ళు ఎత్తుతండి. అట్లా ఎత్తకూడదు, కాళ్ళు కాదు చేతులు ఎత్తాలి ఓన్లీ. 2 చేతులు. అదే అక్కడే ఆపురా.
అక్కడే ఆపురా. అరే 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 ఆ 2 చేతులు ఎత్తింది అక్కడే ఆపురా ఇగో ప్లీజ్. అరే కాస్ట్లీ ఫోన్లు ఉన్నాయి, పర్సులు ఉన్నాయి, అమ్మో నగలు ఉన్నాయి, చెవులు ఎత్తులు, గాజులు ఉన్నాయి. అరే 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 అమ్మమ్మమ్మ. అరే దగ్గరికి వెళ్ళగో ఎలుగు పంట అనుకుంటారు. అవును అలా అనుకుంటారు. అమ్మ బండి సరే నేను రెడీ 1 2 3 స్టార్ట్ అంటే 3 సార్లు కొట్టండి. రెడీ 1 2 3 స్టార్ట్. వావ్, చూసారా, మీకు క్లాప్స్ కొట్టడం నేర్పించా. ఇలా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు చేశారనుకోండి మీ ఇంట్లో దోవలు ఉండవు. ఒకవేళ తెల్లారులు కొట్టారనుకోండి దొంగలు పడరు. ఒక వారం కొట్టండి, నాలాగా మన యాంకర్ గారి లాగా సన్నగా ఉంటారన్నమాట. సో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు అంజలి ఆర్కెస్ట్రా. ఇలా చప్పట్లు కొట్టడం రాలేదనుకో దీన్ని కొట్టాను పోస్ట్ పారిపోదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఇంకొక విశిష్ట అతిథి కూడా వస్తున్నారు. ఆయన సినీ ఆర్టిస్ట్ జెమిని సురేష్ గారు కూడా వస్తున్నారు. త్వరలో దగ్గరలో ఉన్నారన్నమాట. ఒక 20 minutesలో వచ్చేస్తున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ రావడానికి కారణమైనటువంటి మా చెరుకూరు అంజబాబు గారండి. మా చెరుకూరు అంజబాబు గారు నేను ఎందుకు అన్నానంటే ఆయన మా డాడీకి బాగా మంచి మిత్రుడు అనమాట. ఆయన ద్వారా ఇలాగా మేము ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా తర్వాత కార్యక్రమం మొదలెట్టేద్దాం, ఎంజాయ్ చేద్దాం 12 గంటల వరకు. ఓకేనా? థ్యాంక్ యూ. రెడీయా? అది ఇది ఊపి రావాలండి. ఓకే, థ్యాంక్ యూ.